హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. ఇకపోతే వీడియో ఏంటంటే రోజు తినే దోశలు తిని బోర్ కొట్టేసాయా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేస్తుండే దోశలు. ఈజీ ప్రాసెస్, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్గా త్వరగా అయిపోతాయి అనమాట. ఏం లేదండి, ప్రాసెస్ వచ్చేసి 1 కప్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత మనం ఏదైతే కప్తో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా దోశ వేసేయడమే. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు తినే దోశలు కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే దోశలు అండి, ఈజీగా బాగుంటుంది అనమాట. ఇంకా దీనికి కాంబినేషన్గా మనం మ్యాంగో పికిల్ తింటే అసలు ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. లుక్ చూస్తే మనం చపాతీ ఉన్నట్టే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇంకా మ్యాంగో పికిల్తో సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే మన దోశ అనేది అయిపోయింది అనమాట. ఇంకా టేస్ట్ చేసేయడమే. చూస్తున్నారు కదా, ఇంకా దీని కాంబినేషన్గా మ్యాంగో పికిల్తో తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.